ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని శనివారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాలయ వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి మహాఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల గ్రామ భక్తులు, వివిధ గ్రామాల భక్తులు, మహిళలు ఉదయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా జనవరి 14వ తేదీన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కళ్యాణ కార్యక్రమానికి మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.